మీ నాయుడు బావకి అంత సినిమా ఉందా? ఆయన సినిమా తెలియాలంటే మనిషికి కొంచెం మనసు ఉండాలి. సర్లే, ముందు నువ్వు వెళ్ళి ఫోన్ చేసిరా. ఎవరు? మన అబ్బగాడే. ఇడిదే. ఎన్నాళ్ళకు ఫోన్ చేశారో నాయనా? ఇన్నాళ్ళకు మా మీద దయ కలిగిందా? ఎందుకే డబ్బులు ఎప్పుడు పంపిస్తున్నావు? అబ్బా, ఎప్పుడు చూసినా డబ్బులు డబ్బులు డబ్బులు. నీ నోటంటే డబ్బులన్న మాట తప్ప వేరే మాట రాదా? అయినా నెల నెల 30,000 పంపిస్తున్నానుగా, ఏం చేస్తున్నారా డబ్బంతా? నా పాడి మీద వేసుకున్నాను, వచ్చి ఏరుకుపో. నీతో మాట్లాడే టైం నాకు లేదు. చూడు, స్నేహ వాళ్ళమ్మ పెళ్లి కొప్పుకుంది. వెంటనే మీరు బయలుదేరి వస్తే వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుని వద్దాం. ఏంటి, కట్న కానుకల గురించా? ఇదిగో 100 ఎకరాలకు 1 ఎకరం తక్కువైనా సరే నేను ఒప్పుకోను. అమ్మా, మిగతా విషయాలంటే కట్న కానుకలు కాదు, ముహూర్తాల గురించి. వెంటనే బయలుదేరండి. అదేంటి, వాళ్ళు ఒప్పుకుంటే సరిపోయిందా? మేము ఒప్పుకోక్కర్లేదా? అవును, ఇంతకీ మీ అక్క సంగతి ఏం చేస్తున్నావు? ఆ విషయం ఇక్కడికి వచ్చి కూడా మాట్లాడచ్చమ్మా. వెంటనే మీరు బయలుదేరండి. ఉరే, చెప్పేదేనరా? ఉంటాను, బాయ్. పెట్టేశాడు యదవా, ఇచ్చే దగ్గర కూడా లాక్కోలేడు. ఇదిగో హైదరాబాద్కి టికెట్ ది, బయలుదేరదాం. ఎందుకే? ఎందుకేంటి, నా పెళ్లికి తెలదా? చెప్పించేవయ్యా. నాయుడు బావా, స్నేహ, మా అమ్మ వాళ్ళు కూడా ఓకే అన్నారు. రేపు వాళ్ళు వచ్చేస్తున్నారు. మన పెళ్లి కూడా జరిగిపోయినట్టే. నాయుడు బావా, థ్యాంక్స్ నాయుడు బావా. భలేవాడుగా, నాదేమన్నా అంత పయ్యడదయ్యా. నువ్వు లేకపోతే జరిగేది కాదు. మళ్ళీ అదే మాట. అంటే గోకుల్ని పెళ్లి చేసుకుని స్నేహ మ్యూజిక్ డైరెక్టర్ పెళ్ళామైపోతుందా? రేపటి నుంచి మేడం అని పిలవడం మానేసి లత అని పిలుస్తుందా? నా ముందే కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది. అలా జరగకూడదంటే ఈ పెళ్లి జరగకూడదు. గోకుల్ స్నేహల పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగదు, జరగనివ్వను. రే, పెళ్లి కొడుకు గెటప్లో ఎలా ఉన్నానరా? అచ్చం మహేష్ బాబులాగా ఉన్నానా? లేదన్నా, సంపూర్ణేష్ బాబులా ఉన్నావు. సంపూర్ణేష్ బాబా? ఆ బాబు ఎవర్రా? మహేష్ బాబు కన్నా అందగాడన్నా. అలాగా? అవునన్నా, ఈ మధ్యనే సినిమాలోకి వచ్చాడు. అచ్చం మీలాగే ఉంటారు. అందరూ ముద్దుగా సంపు సంపు అంటారన్నా. అంత అందంగా ఉంటే చంపు చంపు అని ఎందుకంటారా? చచా, అది చంపు చంపు కాదన్నా, సంపు సంపు. ఓ, అయితే ఇక నుంచి నన్ను కూడా సంపురాజా సంపురాజా అనండ్రా. అలాగే సంపురాజన్నా. బామ్మ రెడీయా? చావడానికా అన్నా? రేయ్, నన్ను ఆశీర్వదించడానికి రా. కుర్చీలో వెయిటింగ్ అన్నా. అయితే పదండ్రా, ఆశీర్వాదం తీసుకుందాం. బామ్మ, నా పెళ్లి చూసి చావాలన్న నీ చివరి కోరిక తీర్చడానికి మొదటిసారి పెళ్లి చేసుకోబోతున్నాను. ఎలాంటి ఆటంకం లేకుండా ఈ పెళ్లి జరగాలని ఆశీర్వదించు. ఓహో, నువ్వు ఆశీర్వదించలేవు కదా? రే, బామ్మ చేతులు తీసి నా తల మీద పెట్టండ్రా. 10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని దీవించు బామ్మ. అదేంటన్నా, నీకు నువ్వే చెప్పుకుంటావేంటన్నా? బామ్మ చెప్పలేదు కదరా, అందుకే నేనే చెప్పుకున్నాను. అవును రోయ్, పెళ్లి జరుగుతుండగా మధ్యలో బామ్మ పోతే? అన్నా, బయట అంబులెన్స్ రెడీగా ఉందన్నా. చిన్న తేడా వచ్చినా తీసుకెళ్ళిపోదాం. వెరీ గుడ్. అన్నా, నీ ఫోటో పేపర్లో పడిందన్నా. అవునా? ఒరేయ్, ఏంట్రా ఇది? శ్రద్ధాంజలి ఏంట్రా? ఏంటన్నా నువ్వనేది? వీడెవడో నా ఫోటో వేసి శ్రద్ధాంజలి అని ప్రకటించాడు. పక్కనే వీడి ఫోటో కూడా ఉంది. వీడు ఎక్కడున్నా వెతికి పట్టుకొని రండి. ఇవన్నీ తీసుకెళ్లి మండపంలో పెట్టేసేయండి. అలాగే పెళ్లి కూతురిని తయారు చేయాలి, త్వరగా వచ్చేసేయండి. సరేనమ్మా. ఇక్కడ పెళ్లి పనులు జరుగుతుంటే ఏం చేస్తున్నావు? మన పెళ్లి ఎంత గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నాను. నిన్ను మార్చడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. థ్యాంక్ యూ. మన పెళ్లి విషయంలో ఆ దేవుడి మాట కూడా విన్నాం. ఇప్పటికైనా వెళ్ళి పనిచేద్దామా? ఓకే, పద. పద.